పావురాలనే కాదు, యాక్చువల్గా మనకి హైదరాబాద్లో లేకపోతే మన అర్బన్ సిటీస్లో ఏంటంటే పావురాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి బర్డ్స్, ఎనీ బర్డ్స్, కొంతమందికి ఫ్యాన్సీ ఉంటుంది బర్డ్స్ని ఇంట్లో పెంచుకోవడము, ఏది మన చిలుకల్ని కానీ లేకపోతే పావురాల్ని కానీ లేకపోతే ఇంకా ఫ్యాన్సీ బర్డ్స్ని కానీ ఇళ్ళలో పెంచుకునే అలవాటు ఉంటుంది. కాకపోతే మనకి జనరల్గా పబ్లిక్ పరంగా చూస్తే పావురాలు అనేది కామన్గా కనబడే పక్షి అండ్ కామన్గా మనం పెంచుకోకపోయినా కూడా మన పరిధిలో తిరిగే పక్షులు అవి. సో దాని వ్యర్థాల వల్ల, దాని రెక్కలు, దాని ఈకల వల్ల కూడా కంటిన్యూస్గా పీల్చుకోవడం వల్ల కూడా లంగ్ డిజీజెస్ డెఫినెట్గా వస్తాయి. దాన్నే హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అంటాం అనమాట. అది కూడా ఒక రకమైన ఐఎల్డిఏ. యాక్చువల్గా ఒక సర్వేలో ఏం తేలిందంటే మన ఇండియాలో కామన్గా ఉండే ఐఎల్డి మన భారతదేశంలో ఏంటి అని సర్వే చేస్తే ఆ సర్వేలో మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనేది చాలా కామన్గా ఉన్న ఐఎల్డి అనమాట. ఎందుకు వస్తుందంటే ఇది మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే పావురాలు. సో ఈ పావురాల వల్ల డెఫినెట్గా లంగ్ డిజీజెస్ వస్తుంది. దాన్ని హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటాం. చాలామందికి అలవాటు ఉంటుంది ఆ పావురాలు గింజలు వేయడం కానీ లేకపోతే పావురాల మధ్యన ఉండడం కానీ, లేకపోతే చాలా అపార్ట్మెంట్ కల్చర్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పెంచుకోకపోయినా కూడా వాళ్ళ బాల్కనీస్లో కానీ వాళ్ళ బయట వాళ్ళ వరండాలో కానీ ఈ పావురాలు, ఈ పక్షులు ఉంటాయి. సో పక్షులే కదా అని చాలామంది పట్టించుకోరు దాన్ని. కాకపోతే దాని వ్యర్థాల వల్ల, దాని ఈకల వల్ల, అది మనం గాలిలో పీల్చుకోవడం వల్ల లంగ్స్ అనేది గట్టిపడతాయి అండ్ దానివల్ల చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.